నేను ఇట్లాంటి సమయంలో కూడా ఇట్లాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో కూడా నేను జాబు చేయగలను, జాబ్ కొట్టగలను, నేను సర్వే కాగలను, నేను ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనే నేను ఉండాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో పనికొస్తుంది. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ టు ద ఇండియా ఫోక్స్. కెనడాలో ఇమిగ్రేషన్ సిస్టంలో ఎక్స్ప్రెస్ ఎంట్రీలో భారీ చేంజెస్ అయితే జరిగాయి. నేను ఇమిగ్రేషన్ వీడియోస్ పెట్టకూడదు అనుకున్నా, ఎందుకంటే నేను ఇమిగ్రేషన్ లాయర్ కాదు కాబట్టి. బట్ కొన్ని ఇంపార్టెంట్ చేంజెస్ జరిగినప్పుడు ఖచ్చితంగా మీ ముందుకు వచ్చి ఆ డీటెయిల్స్ చెప్పాలని, ఎందుకంటే నా ఛానల్ వచ్చేసి టోటల్గా చాలా మటుకు ఇమిగ్రేషన్ డీటెయిల్స్, ఇక్కడ కెనడాలో ఏదైనా సరే ఆపోజిటివ్స్ వస్తే, ఇక్కడ ఏదైనా సరే కొత్త చేంజెస్ వస్తే మీకు ఎప్పుడు నిరంతరం నేను అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాను. చాలామంది మన ఛానల్ పైన, తెలుగు ఛానల్ పైన డిపెండ్ అయి ఉన్నారు. కెనడాలో వచ్చేసి మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబ్ అయ్యి అప్పుడప్పుడు ఏమైనా అప్డేట్స్ జరుగుతున్నాయా, కెనడాలో పరిస్థితి ఎలాగున్నాయని చెప్పేసి అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అందుకని మీకోసము చాలామంది నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేసి పింగ్ చేసి అడిగారు అన్నమాట, బ్రదర్ మీరు ఇలాగా కొత్త చేంజెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారా, కొంచెం క్లారిటీగా చెప్తారా అని చెప్పేసి నన్ను అడిగారు. సో వన్ మోర్ టైమ్, ఐఎమ్ నాట్ ఎ ఇమిగ్రేషన్ లాయర్, బట్ లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు చేంజెస్ ఏమొచ్చాయంటే స్టెప్ బై స్టెప్ మీకు చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి కెనడా ఇమిగ్రేషన్ వచ్చేసి వాళ్ళు ఇప్పటి నుంచి ఫ్రెంచ్కి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నారు. తర్వాత వచ్చేసి స్టెమ్ చాలా మటుకు మెజారిటీ ఆఫ్ ది ప్రోగ్రామ్స్ని తీసేశారు, కొన్ని మాత్రమే ప్రోగ్రామ్స్ ఇంక్లూడ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ పూర్తిగా తీసేశారు, ట్రేడ్ కొన్ని తీసేశారు, కొన్ని మేజర్గా యాడ్ చేశారు. తర్వాత వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టీచర్స్కి ఇప్పటి నుంచి పెద్ద పీట వేయబోతున్నారు. టీచర్స్కి అయితే బ్రహ్మాండమైన పాత్, ఎందుకంటే ఇంతవరకు టీచర్స్ అనేవాళ్ళు ఎక్స్ప్రెస్ ఎంట్రీలో మనం జనరల్ కేటగిరీలో పాల్గొనే వాళ్ళు, కానీ ఇప్పటి నుంచి టీచర్స్కి సపరేట్గా ఒక కేటగిరీ డ్రా అయితే తీయబోతున్నారు. సో అది మాట, ఈ చేంజెస్ వచ్చినాయి. సో స్టెప్ బై స్టెప్ మనం మాట్లాడుకుందాం. టీచర్స్లో వచ్చేసి చాలామంది ఎలిమెంటరీ టీచర్స్, తర్వాత డిజేబిలిటీ కిడ్స్ని చూసుకోవడానికి టీచర్లు, తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ టీచర్స్, తర్వాత ఎలిమెంటరీ స్కూల్ టీచర్స్, తర్వాత కిండర్ గార్డెన్ టీచర్స్, సెకండరీ స్కూల్ టీచర్స్, వీళ్ళందరినీ ఎక్కువ టీచర్స్ని ఈసారి వాళ్ళు సపరేట్గా కెనడా వాళ్ళు ఇమిగ్రేషన్ వాళ్ళు సపరేట్ కేటగిరీ డ్రా తీయబోతున్నారు. సో దీనివల్ల ఎవరికి లాభం అంటే కెనడాలో ఆల్రెడీ టీచర్స్గా ఉంటున్న వాళ్ళకి, ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో ఆల్రెడీ ప్రొఫైల్ క్రియేట్ చేసి కూర్చున్న వాళ్ళకి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. తర్వాత ఒకవేళ మీరు ఇండియా నుంచి మీరు ఏమైనా అప్లై చేసుకుంటే టీచర్లుగా మీరు ఇండియా నుంచి కెనడాకి రావాలనుకుంటే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. మీరు బీఎడ్ చేసి ఉంటే, మీకు ఆల్రెడీ ఇండియాలో ఎక్స్పీరియన్స్ ఉంటే, మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ గురించి తెలుసుకొని ఐఎల్స్ ఎగ్జామ్ రాసి తర్వాత మీ వెస్ట్ ఎడ్యుకేషన్ ద్వారా మీ క్రెడెన్షియల్స్ని వ్యాలిడేట్ చేసుకొని వెస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకొని మీరు వెంటనే కెనడా పిఆర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి, ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోండి. అప్పుడు మీరు పూల్లో కూర్చుంటే మీ స్కోర్స్ ఒకవేళ 430 అయినా 440 అయినా, అంటే 430 నుంచి 500 మధ్యలో ఉంటే వాళ్ళు ఎప్పుడైనా సరే డ్రా తీయచ్చు. ఒకవేళ 430కే తీయచ్చు, 440కే తీయచ్చు, బేస్డ్ అపాన్ డిమాండ్. ఆ ప్రొఫైల్ ఎప్పుడైతే ఆ ఎన్ఓసి కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఓవరాల్గా చూసి యావరేజ్గా ఎంత స్కోర్ లైన్ చూసి వాళ్ళు ఒక స్కోర్ని ఫిక్స్ అయిపోయి వాళ్ళు డ్రా తీస్తారు. సో టీచర్లు అందరూ రెడీగా దీనికి అప్లై చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, టీచర్లు అనేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఓకే నేను టీచర్ కదా నేను కూడా అప్లై చేసుకుంటా అనేది కాదు. మెయిన్గా మీలో స్కిల్ ఉండాలి, మీ దగ్గర ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ బాగుండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు ఇండియాలో మాట్లాడే ఇంగ్లీష్తో మీరు కెనడాకి వచ్చి ఆ ఇంగ్లీష్ని వాడితే ఇక్కడ సెట్ కాదు. ఎందుకంటే ఇక్కడంతా కెనేడియన్ స్లాంగ్ మాట్లాడతారు, తర్వాత అమెరికన్ స్లాంగ్ మాట్లాడతారు, యూరోపియన్ స్లాంగ్ మాట్లాడతారు. సో మీరు కూడా ఆ స్లాంగ్ని నేర్చుకునే కెపాసిటీ ఉండి మీకు కూడా ఇంగ్లీష్ పైన మంచి ప్రావీణ్యం ఉంటే మీరు ఆర్ వెల్కమ్ టు అప్లై. అంటే ఇక్కడ ఎవరు చెప్పరమాట మీకు స్లాంగ్ ఖచ్చితంగా కావాలని చెప్పేసి, కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు మన ఇండియన్ స్లాంగ్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి చెప్తే కనుక ఖచ్చితంగా స్కూల్ విల్ నాట్ బీ హ్యాపీ. మీరు మాట్లాడిన ఇంగ్లీష్కి స్కూల్లో టీచర్లు కూడా జాబ్ ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ దే గో ఫర్ ఎ బెటర్ పర్సన్. సో నేను చెప్పేది ఏంటంటే మీరు తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అవి లేవనుకోండి, అయ్యో ఇంత దూరం వచ్చిన తర్వాత కూడా నాకు జాబ్ రావట్లేదు అనే ఫీలింగ్లో ఉండడం కన్నా, వాట్ ఐ వుడ్ సే, లెర్న్ ప్రాపర్ ఇంగ్లీష్, లెర్న్ ప్రాపర్ స్లాంగ్. చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ట్యూటర్స్ ఉన్నారు, నేర్చుకొని కెనడాకి రండి. అది మాట.
సో దట్ ఈస్ ద ఫస్ట్ కేటగిరీ. సెకండ్ కేటగిరీ ఏంటంటే ట్రేడ్లో వచ్చేసి ఇప్పుడు నుంచి కుక్, మన కిచెన్లో కుక్ ఉంటారు కదా, వంటలు చేసే వాళ్ళకు కూడా ఈసారి అడ్వాంటేజ్. గుర్తుపెట్టుకోండి, కుక్ అంటే ఖచ్చితంగా మీరు ఇండియాలో ఏదో ఒక ఆ కోర్స్ చేసి ఉండాలా, తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలా, అప్పుడే మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీలోకి రావచ్చు. ఇది ట్రేడ్స్ కింద వస్తుంది. ట్రేడ్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఏ ట్రేడ్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను డిస్ప్లే చేస్తాను. చూడండి, ట్రేడ్స్లో వచ్చేసి చాలా యాడ్ చేస్తారు, కొన్ని తీసేస్తారు, అవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. మీకు ట్రేడ్స్లో వచ్చేసి మీకు ఓవరాల్గా కొన్ని చెప్తా చూడండి. ట్రేడ్ వచ్చేసి మీకు ఇక్కడ కాంట్రాక్టర్స్, సూపర్వైజర్స్, తర్వాత ఫ్లోర్ కవరింగ్ ఇన్స్టాలర్స్, తర్వాత రూఫ్ అండ్ షింగ్లర్స్, తర్వాత కాంక్రీట్ ఫినిషర్స్, తర్వాత వాటర్ వెల్ డ్రిల్లర్స్, తర్వాత ఎలక్ట్రికల్ మెకానిక్స్, తర్వాత క్యాబినెట్ మేకర్స్, గ్యాస్ ఫిటర్స్, మెషిన్ అండ్ టూలింగ్ ఇన్స్పెక్షన్స్, హోమ్ బిల్డింగ్ అండ్ రెనోవేషన్ మేనేజర్స్, కుక్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఎస్టిమేటర్స్. సో ఈ కేటగిరీస్ అనేది కొత్తగా యాడ్ అయ్యాయి, మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను కూడా బాగా చూసుకోండి. తర్వాత ఈ నేను చెప్పే డీటెయిల్స్ అన్ని మీకు లింక్ ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో, ఆ లింక్ క్లిక్ చేసి మీరు నిదానంగా చూసుకోవచ్చు. సో దట్ ఈస్ ద సెకండ్ ట్రేడ్. థర్డ్ వచ్చేసి ఫ్రెంచ్. ఇప్పుడు నుంచి ఫ్రెంచ్కు పెద్ద పీట వేయబోతున్నారు. ఆల్రెడీ వేశారు, చాలా డ్రాస్ తీశారు ఫ్రెంచ్కి. నేను చాలాసార్లు మన వీడియోస్లో చెప్పాను, మీరు కెనడాకి రావాలనుకుంటే ఫ్రెంచ్ ఈజ్ ద బెస్ట్ వే టు లెర్న్. ఫ్రెంచ్ కన్నా బాగా వచ్చింటే అస్సలు మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఫ్రెంచ్ టెస్ట్ రాసి మీ స్కోర్లు తెచ్చుకొని మీరు ఎక్స్ప్రెస్ సెంటర్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీరు కెనడాకి ఈజీగా రావచ్చు, ఈవెన్ ఫ్రమ్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే కెనడాలో ఉండి మీరు పిఆర్ కోసం భారీగా ట్రై చేస్తుంటే ఫ్రెంచ్ బాగా నేర్చుకోండి. ఇప్పుడు నుంచే సరే నేర్చుకోవచ్చు. 1 or 2 monthsలో మీరు ఫ్రెంచ్ నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు పిఆర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ ఫ్రెంచ్. ఫోర్త్ కేటగిరీ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ని అయితే పూర్తిగా తీసేశారు. సో చాలామంది నన్ను డ్రైవర్స్ పింగ్ చేసి అడుగుతున్నారు, చాలామంది డ్రైవర్స్ నన్ను మెసేజ్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ, అన్న నేను డ్రైవర్గా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి. ఈ ట్రాన్స్పోర్ట్ని ఫీల్డ్ని తీసేశారంటే ఈ కేటగిరీ డ్రాస్లో, దానికి అర్థం ఏంటంటే దీనికి డిమాండ్ పెద్దగా లేదు. ఆల్రెడీ చాలామంది కెనడాకు వచ్చేసి ఇక్కడ డ్రైవర్స్గా ఉన్నారు, వాళ్ళకందరూ ట్రక్ డ్రైవర్స్గా ఉన్నారు, వాళ్ళకందరూ ఆల్రెడీ బిజీగా ఉన్నారు, వాళ్ళకి ఆ ఏరియాలో డిమాండ్ లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అనే ఫీల్డ్ని తీసేశారు. దట్స్ ఆల్ అబౌట్ ట్రాన్స్పోర్ట్. నెక్స్ట్ హెల్త్ కేర్ అండ్ సోషల్ సర్వీస్ ఆక్యుపేషన్స్. హెల్త్ కేర్కి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, హెల్త్ కేర్లో చాలా యాడ్ అయ్యాయి, చాలా డిమాండ్ ఉంది. మీకు స్కిల్ ఉంటే, మీకు తెలియకపోతే మీరు ఈ వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఎవరైనా సరే హెల్త్ వర్కర్స్ మన ఇండియాలో ఉంటే ఈ వీడియోని చూసి వాళ్ళకి అర్థం చేసుకొని, ఓకే ఈ కేటగిరీస్లో నాకు ఎక్స్పీరియన్స్ ఉంటే నేను కెనడాకి ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ని క్రియేట్ చేసుకొని పిఆర్ ప్రొఫైల్ని క్రియేట్ చేసుకొని రావచ్చు అని చెప్పేసి. సో వాళ్ళకందరికి ఫార్వర్డ్ చేయండి. తర్వాత ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఏమేమి కొత్తగా యాడ్ అయ్యాయి అనేది మీకు ఒకసారి చెప్తా చూడండి. హెల్త్ కేర్లో వచ్చేసి అనిమల్ హెల్త్ టెక్నాలజీ అండ్ వెటనరీ టెక్నీషియన్స్, తర్వాత కార్డియాలజీ టెక్నీషియన్స్, తర్వాత డెంటల్ హైజీనిస్ట్స్, తర్వాత ఫార్మసిస్టు, తర్వాత ఫార్మా టెక్నీషియన్స్, తర్వాత సోషల్ అండ్ కమ్యూనిటీ సర్వీస్ వర్కర్స్, సోషల్ వర్కర్స్. సో ఇవన్నీ మాట ఈ కేటగిరీస్ వాళ్ళు. మీరు ఇఫ్ యు ఆర్ ఇన్ దట్ ఫీల్డ్, మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని చాలా ఫాస్ట్గా ఉండాలా, చాలా క్విక్గా ఉండాలా. మీరు రావాలనుకుంటే చాలా ప్లానింగ్తో ఉండాలా, కన్ఫ్యూజన్ లేకుండా ప్లానింగ్తో రండి, సో దట్ యూ కెన్ కమ్ టు కెనడా. సో నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి స్టెమ్ వచ్చేసి ఇది పెద్ద దెబ్బ మాట. స్టెమ్లో ఇంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేవాళ్ళు బాగుండేవాళ్ళు, అంటే సైన్సు, టెక్నాలజీ, ఇంజనీరింగ్, తర్వాత మ్యాథ్స్, ఈ 4 కేటగిరీ కలిపి స్టెమ్ అని అంటారు. ఈ స్టెమ్లో వచ్చేసి మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అనేవాళ్ళు ఎక్కువ మంది కెనడాలో ఉంటారు. కాబట్టి ఈ స్టెమ్ కేటగిరీ తీసినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు కూడా వాళ్ళు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారన్నమాట. ఇప్పుడు ఏమైందంటే స్టెమ్లో మెజారిటీ వాళ్ళని తీసేశారన్నమాట. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా స్టెమ్లో తీసేశారు. ఇప్పుడు తీసేసి ఎవరిని యాడ్ చేశారంటే స్టెమ్లో సివిల్ ఇంజనీర్స్కి ఇంకా అలాగే ఉన్నారు, సివిల్ ఇంజనీర్స్ అండ్ టెక్నీషియన్స్. తర్వాత ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళకి స్టిల్ యు ఆర్ ఇన్ పార్ట్ ఆఫ్ స్టెమ్ ఇంకా ఉంది. తర్వాత జియోలాజికల్ ఇంజనీర్స్, తర్వాత మెకానికల్ ఇంజనీర్స్, తర్వాత ఇన్సూరెన్స్ ఏజెంట్స్ అండ్ బ్రోకర్స్. సో వీళ్ళు స్టెమ్లో ఇంకా ఉన్నారు. మిగతా అన్ని ఫీల్డ్స్ని వాళ్ళు లేపేశారు, గుర్తుపెట్టుకోండి స్టెమ్లో. సో నెక్స్ట్ వచ్చేసి అగ్రికల్చర్ కూడా కొంచెం యాడ్ చేశారు. ఏవైతే యాడ్ చేస్తారో మీకు ఒకసారి చెప్తా చూడండి. కాంట్రాక్టర్స్ అండ్ సూపర్వైజర్స్, ల్యాండ్స్కేపింగ్, గ్రౌండ్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్
హార్టికల్చర్ సర్వీసెస్ వాళ్ళకి యాడ్ చేశారు. తర్వాత అగ్రికల్చర్ సర్వీస్ కాంట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ సూపర్వైజర్స్ వీళ్ళని యాడ్ చేశారు. సో ఈ కేటగిరీస్ని అయితే యాడ్ చేస్తారన్నమాట ఎక్స్ప్రెస్ ఎంట్రీలో. సో మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసినప్పుడు ఈ కేటగిరీస్ మీరు ఇందులో భాగంగా ఉంటే మీరు వెంటనే ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మీరు సబ్మిట్ చేస్తే ఎప్పుడైనా వాళ్ళు డ్రాస్ తీస్తే ఇండియా నుంచి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కేటగిరీ వాళ్ళు మొన్న వరకు డ్రాస్ వచ్చేసి ఓన్లీ విత్ ఇన్ కెనడా లేకుంటే చాలా మటుకు డ్రాస్ తీసినా సరే మనకు ఆ స్కోర్కి మనం మీట్ కాలేమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ కొత్త కేటగిరీస్ని యాడ్ చేయడం వల్ల కెనడాలో ఈ కేటగిరీస్ దొరకలేదనుకోండి, అవుట్ సైడ్ ఇండియా కానీ లేకుంటే బయట కంట్రీస్ వాళ్ళకి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇండియా ఈజ్ పార్ట్ ఆఫ్ అవుట్ సైడ్ కంట్రీస్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సిఈసి క్యాండిడేట్స్ కెనడా ఎక్స్పీరియన్స్ క్లాస్ వాళ్ళకి ఈసారి పెద్ద పీట వేయబోతున్నారు. అంటే మీరు విత్ ఇన్ కెనడా ఉండి మీకు ఆడి ఇక్కడ జాబ్ చేస్తుంటే మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని మీరు అందులో స్కోర్స్ పెంచుకోవడమే మీకున్న మెయిన్ డ్యూటీస్. సో ఈసారి సిఈసి డ్రాస్ అనేది ఎక్కువ తీస్తారంట. ఈసారి అయితే ఆల్మోస్ట్ 510, 520 దగ్గర ఆ రేంజ్లో ఉన్నాయి సిఆర్ఎస్ స్కోరు. ఇప్పుడు ఒకవేళ డౌన్ కూడా రావచ్చు, 480, 490, 500 మధ్యలో కూడా రావచ్చు. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు కెనడాలో పిఆర్ కోసము. నాకు తెలుసు మన సబ్స్క్రైబర్లు కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు 2 years నుంచి, 3 years నుంచి, 4 years నుంచి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఎక్స్పైరీ అవుతుంటుంది, ఇంకా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో మీకు అందరికీ ఈసారి కొద్దిగా రిలాక్సేషన్ రావచ్చు. ఓకే, సో ఇది ఎక్స్ప్రెస్ ఎంట్రీ చేంజెస్ యొక్క డీటెయిల్స్ అండి. మీకు బాగా ఇన్డెప్త్గా డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చాను, స్క్రీన్ షాట్ సహా ఇచ్చాను, తర్వాత కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. బాగా చూసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇమ్మిగ్రేషన్ లాయర్తో ఒకసారి చెక్ చేసుకోండి, వాళ్ళని కనుక్కోండి, తర్వాత ఎంక్వైరీ చేసుకోండి. దాన్ని బట్టి మీరు అప్లై చేసుకోండి. పొరపాటున కూడా మీరు స్కామ్స్లో ఇరుకోవద్దండి. ఫేస్బుక్ నుంచి ఎవరైనా సరే పింగ్ చేసి ఫేస్బుక్లో మీకు మెసేజ్ చేసి కెనడాలో ఈ ఫీల్డ్కి డిమాండ్ ఉంది, మీకు జాబ్ ఇస్తాను, మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బ్లైండ్గా నమ్మొద్దండి. తర్వాత నార్త్ సైడ్ నుంచి చండీగఢ్ అంటూ, పంజాబ్ అంటూ చాలామంది మీకు మెసేజ్ ఇస్తారు, వాళ్ళని నమ్మొద్దండి. మీరు హైదరాబాద్లో ఉన్నా సరే, మీరు వైజాగ్లో మన ఆంధ్రాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా సరే చూసుకొని ప్రాపర్గా, ఒకవేళ మీరు సొంతంగా అప్లై చేసుకోలేకపోతే కన్సల్టెన్స్ ద్వారా వెళ్తుంటే వాళ్ళని 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. వాళ్ళు డబ్బు కట్టమంటారు, డబ్బు కూడా మీరు నెగోషియేట్ చేసుకోండి. ఒకవేళ నాకు 1 yearలో రాకపోతే నా డబ్బులు హాఫ్ అమౌంట్ వెనక్కి ఇస్తేనే నేను వస్తానని చెప్పేసి అగ్రిమెంట్ రాయించుకొని అగ్రిమెంట్లో సైన్ పెట్టించుకోండి. అగ్రిమెంట్ని బాగా చదవండి, అంతేకాని బ్లైండ్గా వెళ్ళి సైన్లు పెట్టేద్దండి. కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మనీ పే చేయమంటారు. ఫస్ట్ మనీ పే చేసిన తర్వాత మీరు ఐఎల్స్ స్కోర్ తెచ్చుకోండి అంటారు. మీరు ఐఎల్స్ స్కోర్ తెచ్చుకోవడంలో కష్టపడుతూ ఉంటారు, మీకు ఈ స్కోర్కి రాదు అని చెప్తూనే ఉంటారు. అలా ఒక 5 months, 6 months, 1 year అవుతూనే ఉంటుంది. మీరు ఒక ₹1,00,000, ₹2,00,000 ఆడి కన్సల్టెన్సీకి కట్టి ఉంటారు. సో మీరు కన్సల్టెన్సీకి వెళ్ళలేక ముందే మీరు ఐఎల్స్ స్కోరు, మీ స్కోర్ మీరు తెలుసుకోండి, నాలెడ్జ్ పెంచుకోండి. నాకు స్కోర్ తెలుసుకోవడం రాదు అన్నప్పుడు మీరు కెనడాకి రావడం అనేది ఇట్ డస్ నాట్ మేక్ ఎనీ సెన్స్. మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ పెంచుకోవాలా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బాగా ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరికి ఎలాగ చూడాలి, ఎలా చెక్ చేయాలి, ఒక మెసేజ్ని రీవెరిఫై చేసుకోవడం అనేది చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం వచ్చు, ఇన్స్టాగ్రామ్ చూడడం వచ్చు, యూట్యూబ్ చూడడం వచ్చు, గూగుల్లోకి వెళ్ళిపోయి ఎలా టైప్ చేసి తెలుసుకోవడం వచ్చు. సో సిఆర్ఎస్ స్కోర్ అంటే ఏంది, ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ అంటే ఏంది, ఐఎల్స్కి స్కోర్ ఎంత వస్తుంది, తర్వాత వెస్ట్కి స్కోర్ ఎంత వస్తుంది, ఇవన్నీ బాగా పూర్తిగా కనుక్కొని మీరు కన్సల్టెన్సీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ప్రొఫైల్ క్రియేట్ చేసేయమని చెప్పేసి వాళ్ళని అడగండి. తర్వాత వాళ్ళని మీరు 1-2 సార్లు ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ప్రొఫైల్ని కూడా చూపించమని చెప్పండి. దట్ ఈస్ యువర్ రైట్. మీరు ప్రొఫైల్ క్రియేట్ చేయడం అనేది మేము చూపించము, మీకు లాగిన్ ఐడి ఇవ్వము అనేవాళ్ళు కొందరు ఉంటారు. అలాంటివి అస్సలు నమ్మొద్దండి. గుర్తుపెట్టుకోండి, మీరు 1-2 సార్లు వెరిఫై చేసుకుని వెళ్ళండి. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి. మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయితే ఖచ్చితంగా మీరు కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. సొంతంగా మీరు ఆన్లైన్లో వీడియోస్ ఉన్నాయి, బాగా అప్లై చేసుకోవచ్చు. అది సంగతి. ఇంకా ఏంటంటే కొందరు అంటారు కెనడాకి ప్రస్తుతానికి పరిస్థితులు బాగాలేవు కదా, కెనడాలో జాబులు లేవు కదా, కెనడాలో ట్యాక్స్లు ఎక్కువ కదా, కెనడాలో అసలు చాలామంది రివర్స్ ఇమిగ్రేషన్ జరుగుతుంది, అందరూ చాలామంది ఇండియాకి వస్తున్నారు కదా, నువ్వెందుకు చెప్తున్నావు ఇప్పుడు అని చెప్పేసి చాలామంది అని ప్రశ్న వేయొచ్చు. కానీ నేను చెప్పేది ఒకటే అండి, గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఆశావాదులు, ఎవరైనా సరే వాళ్ళకి నేను అబ్రాడ్కి రావాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వర్తిస్తుంది.
నీకు అబ్రాడ్ రావడానికి ఇంట్రెస్ట్ లేకపోతే ఈ వీడియోని స్కిప్ చేయండి. సో దట్ ఈస్ వాట్ మై స్టేట్మెంట్. గుర్తుపెట్టుకోండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు రండి, అంతేగాని ఇక్కడ పరిస్థితులకు మీరు ఖచ్చితంగా నాకు ఇక్కడ పరిస్థితులు బాలేవని తెలుసు, హార్డ్ లైఫ్ ఉంటుంది, స్ట్రెస్ లైఫ్ ఉంటుంది, డబ్బులు మిగలవు, అసలు జాబ్లు ఒకసారి దొరకవు, పార్ట్ టైం జాబ్లు దొరకవు, లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి మిజరీ, ఎవరైనా సరే ఆశావాదులు ఎవరైనా సరే ఉన్నారో వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. నేను ఇమిగ్రేషన్ వీడియోస్ చేయను, జనరల్గా ఆపేశాను. కానీ బట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు మాత్రం చాలామంది మోసపోకూడదు, చాలామందికి అవేర్నెస్ తీసుకురావడం కోసం, మన తెలుగు వాళ్ళకి క్లియర్గా చెప్పడం కోసమే నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో దట్స్ ఇట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. మీరు ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్లో మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, తర్వాత ఫార్మసిస్ట్, తర్వాత సివిల్ ఇంజనీర్లు, తర్వాత కుక్కు, తర్వాత ఎవరైనా సరే ప్లంబర్లు, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, తర్వాత స్టెమ్లో కొన్ని ఫీల్డ్స్ చెప్పాం కదా వాళ్ళు, వీళ్ళకందరికీ మీ ఫ్రెండ్స్కి అందరికీ ఇది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేసి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అబ్రాడ్కి పోవాలని ఎప్పటి నుంచో, కెనడాకి పోవాలని ఎప్పటి నుంచో ట్రై చేస్తుంటే వాళ్ళకి ఈ వీడియో. చాలామంది దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా, అంటే ఇప్పుడు సౌదీ అరేబియా సైడ్ ఉన్న వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి చాలా బోర్ కొట్టి ఉంటుంది అన్నమాట. చాలామంది నాకు రీచ్ అవుట్ అయినప్పుడు దుబాయ్ అంటే అక్కడ బాగుంటుంది కదా అని చెప్తారన్నమాట. కానీ అక్కడ దుబాయ్లో వచ్చేసి వాళ్ళకి బోరింగ్ ఉంటుందంట లైఫ్ అనేది. అంటే టూరిజం కానీ లేకుంటే ఒకటే రొటీన్ లైఫ్ ఉంటుంది అన్నమాట. ఒక కొన్ని డేస్ బాగుంటుంది, తర్వాత వాళ్ళకి బోర్ కొడుతుంది. అలాంటి వాళ్ళు కూడా నాకు రీచ్ అవుట్ అయ్యి చెప్తున్నారు అన్నమాట, కెనడాలో మేము రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాము, మాకు ఏమన్నా సరే దారులు ఉంటే చెప్పండి అని చెప్పేసి. బట్ నేను జనరల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి వాళ్ళతో మాట్లాడి చెప్తుంటాను. సో కొన్ని ఇమిగ్రేషన్ లాయర్స్కి పంపిస్తుంటాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనుక్కోండి, సో దట్ వాళ్ళు మీకు బాగా ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పేసి. సో అలాంటి వాళ్ళందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. సబ్స్క్రైబ్ టు మీ అకాడమీ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.